హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా టాప్ 500 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లని ఈరోజు నుంచి మనం డైలీ డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలో ఏకంగా 30కి పైగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. రాబోయేటువంటి గ్రూప్ 2 పరీక్షలో కూడా మినిమం 30 to 35 ప్రశ్నలు అనేవి కరెంట్ అఫైర్స్కు సంబంధించి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా టాప్ 500 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మీ ముందుకి కేవలం 15 ప్రశ్నలను మాత్రమే తీసుకురావడం జరిగింది. రేపటి నుంచి మరికొన్ని ప్రశ్నలను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే 17వ పారా ఒలింపిక్స్ 2024లో అత్యధిక పతకాలను గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నాడండి. ఈ యొక్క ప్రశ్న మొదటగా రాయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే 2024 నవంబర్లో జరిగినటువంటి గ్రూప్ 3 పరీక్షలో ఏకంగా ప్యారిస్ ఒలింపిక్స్లో పతకాల పట్టిక గురించి వరుస క్రమంలో అడగడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 2లో ఈ యొక్క పారా ఒలింపిక్స్ పైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ముందుగా డిస్కస్ చేస్తున్నామండి. 17వ పారా ఒలింపిక్స్ అండి 2024లో నిర్వహించిన పారా ఒలింపిక్స్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 17వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క 17వ పారా ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ప్యారిస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే పతకాల పట్టికను చూడండి. మొదటగా చైనా దేశం అనేది ఉండడం జరిగింది. 2వ స్థానంలో బ్రిటన్, 3వ స్థానంలో అమెరికా, 4వ స్థానంలో నెదర్లాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చైనా ఏకంగా 94 స్వర్ణాలు, 76 రజితాలు, 50 కాంస్యాలతో మొత్తంగా 220 పతకాలను సాధించి అగ్రస్థానంలో ఉండగా, 2వ స్థానంలో బ్రిటన్ 124 పతకాలతో, అమెరికా 105 పతకాలతో, నెదర్లాండ్ 56 పతకాలతోటి మొదటి 4 స్థానాలను ఆక్రమించుకోవడం జరిగింది. అయితే మీ అభ్యర్థులందరికీ ఇంపార్టెంట్గా ఒక అంశం గుర్తుంచుకోవాలండి. వీటి యొక్క వరుస క్రమం ఏ విధంగా గుర్తుంచుకోవాలి, మనం ABC అనేది వరుసగా ఎలా రాస్తామో దానిని కనుక రివర్స్ రాస్తే మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి దేశాల యొక్క వరుస క్రమం తెలుస్తుందండి. ABCలో CBA అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చైనా, బ్రిటన్, అమెరికా ఈ 3 దేశాలకి తెలిస్తే వరుసగా ఈ యొక్క పతకాల పట్టికను అయితే గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. CBA అని గుర్తుంచుకోండి. ABC అనేది మనం ఏ విధంగా రాస్తామో దానిని రివర్స్ రాస్తే ఇక్కడ పారా ఒలింపిక్స్ పతకాల పట్టిక యొక్క దేశాల వరుస క్రమం అనేది రావడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి, 17వ పారా ఒలింపిక్స్ 2024లో పతకాల పట్టికల భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. ఈ యొక్క 17వ పారా ఒలింపిక్స్లో భారత్ వచ్చేసి 18వ స్థానంలో నిలిచింది. 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు, మొత్తంగా 29 పతకాలతోటి ఏకంగా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే భారత్కు అత్యధికంగా అథ్లెటిక్స్ అనేటువంటి విభాగంలో అత్యధిక పతకాలు రావడం జరిగింది. ఇక్కడ భారత్ యొక్క ర్యాంక్ ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ప్రస్తుతం ఎన్నవ పారా ఒలింపిక్స్ జరిగిందంటే 17వ పారా ఒలింపిక్స్ జరిగింది. కాబట్టి దానికి ఒకటి గనక యాడ్ చేసుకుంటే మన భారత్ యొక్క స్థానం వస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 17వ పారా ఒలింపిక్స్లో భారత్ స్థానం వచ్చేసి 18 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 70వ జాతీయ చలనచిత్ర అవార్డు 2022లో ఉత్తమ చిత్రంగా ఏది ఎంపికైందని అడుగుతున్నారండి. 70వ జాతీయ చలనచిత్ర అవార్డు 2022కు సంబంధించి 2024లో వీటిని ప్రదానం చేయడం జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా మలయాళ చిత్రమైనటువంటి అట్టం నిలవడం జరగగా, ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి అండి, కాంతార సినిమాకు సంబంధించి రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు. ఉత్తమ నటీమణులుగా 2 హీరోయిన్లు ఎంపిక కావడం జరిగిందండి. ఒకరు వచ్చేసి నిత్యా మీనన్, మరొకరు వచ్చేసి మానసి పరేఖ్. అదేవిధంగా ఉత్తమ దర్శకుడు వచ్చేసి సూరజ్ ఆర్ భర్త్యాజా అనేటువంటి వ్యక్తి అండి. ఇతడు ఏ చిత్రానికి రావడం జరిగిందంటే ఉంచాయ్ అనేటువంటి హిందీ సినిమాకి అండి. ఇక్కడ ఈ యొక్క అంశం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే నవంబర్లో జరిగిన గ్రూప్ 3 పరీక్షలో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఏది అని అడగడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి గ్రూప్ 2లో ఉత్తమ చిత్రం, నటుడు, నటీమణులు, దర్శకుడు పైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటినైతే గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఇటీవల థాయిలాండ్ దేశానికి నూతన ప్రధానిగా
బాధ్యతలను చేపట్టింది ఎవరు అని అడుగుతున్నారండి. కాబట్టి థాయిలాండ్ యొక్క నూతన ప్రధానిగా 2024 సంవత్సరంలో బాధ్యతలను చేపట్టినటువంటి మహిళ ఎవరు అంటే పిటోమ్గాట్ షినావాత్రా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిటోమ్గాట్ షినావాత్రా అనేటువంటి కేవలం 37 సంవత్సరాల వయసులోనే థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. దీంతో థాయిలాండ్ పీఎంగా బాధ్యతలను చేపట్టినటువంటి అతి పిన్న వయస్కురాలు ఎవరు అని అడగవచ్చు. కాబట్టి పిటోమ్గాట్ షినావాత్రా అని గుర్తుంచుకోండి. ఈమె ఆ దేశానికి 2వ మహిళా ప్రధాని అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే అడుగుతారండి. ఇటీవల థాయిలాండ్ యొక్క నూతన ప్రధానిగా అతి పిన్న వయస్కులో బాధ్యతలను చేపట్టింది ఎవరు అని అడుగుతారు. కాబట్టి ఆమె పేరును గుర్తుంచుకోండి, పిటోమ్గాట్ షినావాత్రా అని. ఈమె వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. ఈమె ఆ దేశానికి 2వ మహిళా ప్రధాని అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, భారత్లో ప్రస్తుతం ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారండి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి 85 ఉండడం జరిగాయండి. ఇటీవల కాలంలో 3 రామ్సార్ సైట్లను అయితే చేర్చడం జరిగింది. ఒకటి వచ్చేసి నంజరాయన్ పక్షుల సంరక్షణ కేంద్రం తమిళనాడు, మరొకటి వచ్చేసి కజువేలి పక్షుల సంరక్షణ కేంద్రం తమిళనాడు, మరొకటి తావా రిజర్వాయర్ మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దీంతో భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లు వచ్చేసి తమిళనాడులో 18 ఉండగా ఉత్తరప్రదేశ్లో 10 ఉండడం జరిగాయి. తెలంగాణలో ఎలాంటి రామ్సార్ సైట్లు అయితే లేవండి. అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశంగా బ్రిటన్ మొదటి స్థానంలో 175, 2వ స్థానంలో మెక్సికో, 3వ స్థానంలో ఇండియా, 4వ స్థానంలో చైనా అనేటువంటి దేశాలు ఉన్నాయి. వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతారు కాబట్టి వీటిని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ఆహార డైరీ బ్రాండ్గా ఇటీవల ఏది నిలిచిందని అడుగుతున్నారండి. అయితే దీనికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ వారి యొక్క వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024 యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార మరియు డైరీ బ్రాండ్గా అమూల్ సంస్థ అనేది నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార డైరీ బ్రాండ్ ఏది అంటే మనకు గుర్తుకు రావాల్సింది అమూల్ అని గుర్తుంచుకోండి. ఇది వరుసగా 4వసారి ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార డైరీ బ్రాండ్గా నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, దేశంలోనే తొలిసారిగా చేపట్టినటువంటి పునర్వినియోగ రాకెట్ ప్రయోగం అనేది ఇటీవల అత్యంత విజయవంతం కావడం జరిగింది. అయితే ఆ యొక్క రాకెట్ పేరేంటి అని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి రూమీ 1 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలోనే తొలిసారిగా చేపట్టినటువంటి పునర్వినియోగ రాకెట్ పేరు వచ్చేసి రూమీ 1 అని గుర్తుంచుకోండి. దీనిని తమిళనాడు రాష్ట్రం నుంచి 2024 ఆగస్టు 24వ తేదీన ప్రయోగించడం జరిగింది. మరొక అంశం అండి, రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్గా లేదా రైల్వే బోర్డు యొక్క తొలి దళిత చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. కాబట్టి ఇటీవల కాలంలో రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్గా సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇతడు రైల్వే బోర్డుకి ఎన్నవ చైర్మన్ అంటే మాత్రం 47వ చైర్మన్ అని గుర్తుంచుకోండి. ఇతని కన్నా ముందు రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి జయవర్మ సిన్హా గారు తన యొక్క పదవీ కాలం ముగియడంతో ఆ యొక్క పదవి అనేది ఖాళీ ఏర్పడడంతో 47వ చైర్మన్గా సతీష్ కుమార్ గారు 2024 సెప్టెంబర్ 1వ తేదీన బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇతడు తన యొక్క పదవీ కాలంలో 2025 ఆగస్టు 31 వరకు పదవీ బాధ్యతలను అయితే చేపట్టబోతున్నారండి. ఇంతకు ముందు ఉన్నటువంటి జయవర్మ సిన్హాకు సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే రైల్వే బోర్డు చరిత్రలోనే తొలి మహిళా చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సతీష్ కుమార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రైల్వే బోర్డు యొక్క తొలి దళిత చైర్మన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 2024లో జరిగినటువంటి 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రష్యా దేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. రష్యా దేశంలో ఏ ప్రాంతం ఆతిథ్యం ఇచ్చిందంటే కజాన్ అనేటువంటి ప్రాంతం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే రష్యా దేశానికి ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల జాతీయ మహిళా కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో జాతీయ మహిళా కమిషన్ యొక్క 9వ కమిషన్
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 9వ చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహత్కర్ అనేటువంటి మహిళ ఎంపిక కావడం జరిగింది. ఈమె జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ అని గుర్తుంచుకోండి. ఈమె గతంలో మహారాష్ట్రకు సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా పనిచేయడం జరిగింది. అయితే జాతీయ మహిళా కమిషన్ అనేది 1992 సంవత్సరంలో ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, 2024లో మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచినటువంటి దేశం లేదా జట్టు ఏది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి మహిళల యొక్క T20 ప్రపంచ కప్ అనేది 9వ ఎడిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నవ ఎడిషన్ అని కూడా అడగవచ్చు కాబట్టి 9వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఇక ఫైనల్ 4లో న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా అనేవి ఫైనల్లో పథకం కోసం తీవ్రమైనటువంటి పోరాటం అయితే చేయడం జరిగింది. అయితే ఇందులో విజయం సాధించినటువంటి జట్టు ఏది అంటే న్యూజిలాండ్ అని గుర్తుంచుకోండి. రన్నరప్గా దక్షిణాఫ్రికా నిలవడం జరిగింది. ఇక ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే UAE అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదే గతంలో అంటే 8వ ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి 8వ ఎడిషన్ అంటే గతంలో జరిగినటువంటి 8వ ఎడిషన్ యొక్క విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక భవిష్యత్తులో 2026 సంవత్సరంలో నిర్వహించబోతున్నటువంటి 10వ ఎడిషన్ మహిళల యొక్క T20 ప్రపంచ కప్ విజేత ఎవరు భవిష్యత్తులో నిర్వహించబోతున్నటువంటి 2026లో నిర్వహించబోతున్నటువంటి 10వ ఎడిషన్ మహిళల T20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి దేశం వచ్చేసి ఇంగ్లాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 12వ ప్రశ్న, 2024 నవంబర్లో జరిగినటువంటి COP29 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చివరి 4 COP సమావేశాలు అనేవి జతపరచండి రాబోయే గ్రూప్ 2 పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూడండి. 2024లో నవంబర్లో నిర్వహించిన COP సమావేశం అనేది 29వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు అనేటువంటి నగరం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క COP29కి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా COP30కి సంబంధించి 2025లో నిర్వహించబోతున్నటువంటి COP30కి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి బ్రెజిల్లో ఉన్నటువంటి బెలెమ్ అనేటువంటి ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఇక గతంలో జరిగినటువంటి 2 COP సమావేశాలను కూడా ఇచ్చి జతపరచండి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 2022లో COP27ను నిర్వహించారు. ఎక్కడ అంటే ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ అని గుర్తుంచుకోండి. ఇక COP28 2023లో నిర్వహించారు. ఎక్కడ అంటే UAE దేశంలో ఉన్నటువంటి దుబాయ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 13వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా లేదా భారతదేశ తరపున శాశ్వత ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఒక తెలుగు తేజం అండి. మన తెలుగు ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం వాసి అయినటువంటి పర్వతనేని హరీష్ అనేటువంటి వ్యక్తి 2024 సెప్టెంబర్లో ఐరాసాలో భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది. అయితే ఇతడు గతంలో పనిచేసినటువంటి రుచిరా కంబోజ్ స్థానంలో ఇతడు ప్రస్తుతం భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా నియమితులు అయ్యారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 14వ ప్రశ్న అండి, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్పో అవార్డును ఏ దేశం ప్రదానం చేసిందని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో మోడీ గారికి ప్రదానం చేసిన అవార్డులపైన ఎగ్జామినర్ కూడా ప్రశ్న అడుగుతున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలో కూడా రష్యా దేశం ప్రదానం చేసిన అవార్డు గురించి అడగడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో అడగడానికి అవకాశం ఉన్నటువంటి అవార్డు అండి. ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్పో అవార్డుని భూటాన్ దేశం వారు ప్రదానం చేయడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్పో అవార్డును భూటాన్ దేశం వారు ప్రదానం చేయడం జరిగింది. అదే రష్యా దేశం వారు 2024 జూలైలో ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది అఫ్స్టాల్ అనేటువంటి అవార్డుని బహుకరించడం జరిగింది.
మరొక అంశం అండి, ఈరోజు చివరి ప్రశ్న 2024లో నిర్వహించినటువంటి యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగ విజేత ఎవరు అని అడుగుతున్నారు. కాబట్టి పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి ఇటలీ దేశానికి సంబంధించినటువంటి జానిక్ సిన్నర్ అని గుర్తుంచుకోండి. ఇక మహిళల విభాగానికి సంబంధించి విజేతగా బెలారస్ దేశానికి సంబంధించి అరీనా సబలెంకా అండి. చాలా చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కేవలం 15 ప్రశ్నల రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. రేపటి నుంచి మ్యాక్సిమం మరికొన్ని ఎక్కువ ప్రశ్నలతోటి టాప్ 500 ప్రశ్నలని కేవలం 10 రోజుల్లోపు మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి దాదాపుగా 75% చేసే విధంగా ఇంపార్టెంట్ ప్రశ్నలను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.